శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. అయితే పోలవరంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చెప్పాలని వైసీపీ ప్రశ్నించింది. పోలవరం ఎత్తు గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు అంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ఎత్తు ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రస్తావన 2019 వరకు అసలు లేదన్నారు. వైసీపీ హయాంలోనే పోలవరం ఎత్తు 41 మీటర్ల ప్రస్తావన వచ్చింది అన్నారు మంత్రి. పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా సూటిగా చెప్పకుండా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమను తాము గొప్పగా చెప్పుకుంటున్నారంటూ బొత్స కూడా మండిపడ్డారు. ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకేదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని కానీ, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కానీ, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈరోజు అధికారంలో ఉన్నారని మేము మాట్లాడటం కదా రికార్డ్స్. మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదంటే ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది అని అంటే 10/1/2022 అధ్యక్ష. 10/1/2022 అధ్యక్ష. ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం? అసలు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా ఆ విషయం సూటిగా చెప్పకుండా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమను తాము గొప్పగా చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు బొత్స. ఆయన చెప్పింది సార్, 22వ సంవత్సరంలో 22వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్యనాథ్ సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్లు విద్యుత్ ఇస్తున్నారో, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారు, మా సుదృష్టం తవ్వాలన్నారు, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా? తగ్గిందని చెప్పండి. ఎస్ రికార్డ్ ఫైన్, నో ఇష్యూ. ఆ మాట చెప్పండి. 45.72 అడుగుల ఎత్తులో పోలవరం నిర్మించి నదుల అనుసంధానం చేయడమే తమ విధానమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉత్తరాంధ్ర రాయలసీమకు నీళ్లిస్తామని చెప్పారు. నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నా, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.